Hi friends, welcome to our channel Praveen Video. Don't forget like, share, subscribe our channel. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ఛానల్లో మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే మా గ్రామం, నేను పుట్టి పెరిగిన గ్రామాన్ని మీకు చూపిద్దామని ఈ వీడియో రికార్డ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటూ ప్లీజ్ మీ సపోర్ట్ ఎలాగే మాకు కావాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రైవేట్ వెన్యూ. ఇప్పుడు మనం చూస్తున్న రోడ్ ఏంటంటే అరకు నుంచి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళే రోడ్ అనమాట. మనం వెళ్ళేదేమో విశాఖపట్నం వైపు వెళ్తున్నాం, మన వెనక సైడ్ ఏమో అరకు వెళ్ళే రోడ్ అనమాట. ఎవరైనా సరే అరకు వెళ్ళాలంటే బై రోడ్డు ఈ రోడ్డే మ్యాక్సిమం 99% ఈ రోడ్డే తీసుకుంటారు. మా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా 72 కిలోమీటర్లు ఉంటుందన్నమాట అరకు వ్యాలీ అనేది. శీతాకాలంలో చాలా రద్దీగా ఉంటుంది ఈ రోడ్డు అనేది. టూరిస్ట్ అందరూ ఎక్కువ అక్కడికి వెళ్ళడానికి వెళ్తారు కదా, టూరిస్ట్ వెళ్ళేటప్పుడు చాలా బిజీగా ఉంటుంది రోడ్డు. చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. చూడండి, పచ్చని చెట్లు అవి చాలా అందంగా ఉంటుంది మా గ్రామం అనేది. ఇప్పుడు మన ఇక్కడి నుంచి మా ఊరు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న హరిజన్ వీధి అనేది ఉంటుంది అనమాట. ఈ షాప్లో చూసారు కదా, ఇది చిన్న హరిజన్ వీధి. మా చిన్నప్పుడు ఇదే మెయిన్ సెంటర్గా ఉంటుంది. ఇప్పుడు క్రమేపా డెవలప్ అయ్యి ముందు వైపు మెయిన్ సెంటర్ అయిందనమాట. ఈ లెఫ్ట్ లేకపోతే ఊర్లోకి మెయిన్ వైపు. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే మా గ్రామ దేవత అయిన నూకాలమ్మ తల్లి మేము ఎక్కువగా పూజించే వెళ్తాను అనమాట. లెఫ్ట్ సైడ్లో మా సొంతంగా ఉండే కళ్ళం అంటారు అనమాట. మా భాషలో కళ్ళం అంటారు, ఆవులే పెంచుకునేదాన్ని కళ్ళం అంటారు. అలా ముందుకు ఈ రోడ్డు అంతా పోతుంటే మనకు రైట్ సైడ్లో చెరువు ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కలిపి కూడా ఒక చెరువు ఉంటుంది అనుకొని, ఆ చెరువు చాలా బాగుంది, చూసేదానికి ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో బ్రిక్స్ అనమాట, మీకు సిమెంట్తో తయారు చేసే బ్రిక్స్ పెద్ద ఉంటాయి కదా, అది బ్రిక్స్ అదే ఉంటుంది. ఆ మిషనరీ సంబంధించింది. ఇప్పుడు మనం చూస్తుందేమో మా స్కూల్లో ఉన్న వన్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్ అనేది అనమాట. ఇక్కడ పిల్లలకు ఎడ్యుకేషన్ అనేది బాగానే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో మా విలేజ్లో ఉండేది ఇదొకటే. పక్కన మనం చూసిన ఆర్చ్ ఏమో మనకి రియల్ ఎస్టేట్కి సంబంధించింది. ఎక్కువ రియల్ ఎస్టేట్ కూడా ఈ మధ్య మా ఊరు డెవలప్ అవుతుంది. అలాగే మనం చూస్తున్నాం చూసారా, వాటర్ ట్యాంక్, మనకి మంచినీళ్ళ వాటర్ ట్యాంక్ మా ఊరు మొత్తానికి అక్కడి నుంచి మంచినీళ్ళు సరఫరా అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ట్యాప్ ద్వారా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుందేమో రైతు భరోసా క్యాంపు. రైతు భరోసా క్యాంప్ మీకు తెలిసే ఉంటుంది. రైతులకి విత్తనాలు అవి ఇచ్చేది ఇవన్నీ ఉంటాయి కదా. అది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, డెవలప్ అయిన మెయిన్ సెంటర్ అనేది ఇదే. మనకి లక్కవరపు కోట హాస్టల్ జంక్షన్ ఉంటుంది అనమాట. దీన్ని మనం ఈ హాస్టల్ జంక్షన్ మెయిన్ సెంటర్గా ఉంటుంది. రైట్ సైడ్లో సాయిబాబా గుడి, నాకు చాలా ఇష్టమైన గుడి. అలాగే కొంచెం ముందుకు పోతే రైట్ సైడ్గా పోతే గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా రోడ్డు ఉంటుంది అనమాట. లోపలికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్, ఇది మెయిన్. వేరే రోడ్ నుంచి మనం చూస్తే ఇది మెయిన్ వ్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే ఊర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. ఇది చూసారా, బిజీగా అన్నీ ట్రావెల్స్ బోట్తో వెళ్తున్నాయి. ఇవన్నీ మ్యాక్సిమం 99% వీళ్ళందరూ అరకు విజిట్ చేయడానికి వెళ్తుంటారు అనమాట. చాలా బిజీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఆ ఎంట్రన్స్ వస్తుంది కదా జీపు, ఆ జీప్లో ఆ రోడ్ అంటే మనం ఇప్పుడు ఊర్లోకి వెళ్తాం అనమాట. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్, ఊర్లోని మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఈ రోడ్ అంటే కూడా మనం డైరెక్ట్గా షార్ట్ కట్లో విజయనగరం వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు సుమారుగా వస్తుంది అనమాట. ఇంకా అలాగే మా ఊరు దాటాక చిన్న పల్లెటూర్లు కూడా ఉంటాయి. ఆ పల్లెటూర్లకి ఆటోల ద్వారా వెళ్తారనమాట. ఈ రోడ్లో నుంచి మేము స్ట్రైట్గా వెళ్తుంటే పక్కన మనకి కావాల్సిన సామాన్లు కానీ టిఫిన్ షాప్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఇప్పుడు అలా ముందుకు వెళ్తుండగా లెఫ్ట్ సైడ్లో శ్రీ భద్రమంకలమ్మ గుడి అనమాట. ఇది ఈ గుడి రీసెంట్గా కొత్తగా కట్టిన గుడి. అలాగే రైట్ సైడ్లో బంగారమ్మ తల్లి గుడి అనమాట. ఇది కూడా కొత్తగా రీమోడలింగ్ చేస్తారు. అలా ముందుకు వెళ్తుంటే ఇదంతా పాతగా ఉండేటప్పుడు అయితే బాగుండేది మా ఊరు. ఇప్పుడు కూడా కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి ఆ డెవలప్ ఏరియాలో మీకు కొంచెం బోర్డుగా అనిపించవచ్చు, కానీ ఇంతకుముందు బాగుండేది. మన ఈ రోడ్ అంతా వెళ్తుండగా నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే నా సొంత ఊరు కదా, అందుకనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ముందుకు వెళ్తున్నాం కదా, ముందుకు వెళ్తున్న కొద్ది రైట్ సైడ్లో మా హై స్కూల్ అనమాట. నేను జిల్లా పరిషత్ స్కూల్ అనేది వస్తుంది. నేను చదువుకున్న స్కూల్ ఇక్కడే చదువుకున్నాను. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట. చూశారు కదా, ఇప్పుడు కనిపిస్తుంది అదే మీకు జిల్లా పరిషత్ హై స్కూల్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి అనమాట.
అలాగే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తుందన్నమాట. మా ఊర్లో అన్నీ మ్యాక్సిమం మీకు దొరకందంటే ఏముండదు, దొరకని ఆఫీస్ అంటే ఉండదు. ఎందుకంటే మాది లక్కవరపుకోట అనేది మండలం అనమాట, మండల హెడ్ క్వార్టర్స్ కాబట్టి అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది మనం చూస్తుంది గ్రామ సచివాలయము, ఆ పక్కనేమో ఎంఆర్ఓ ఆఫీసు. ఈ అన్ని దగ్గరగా ఉంటాయి. మనకి ఏమైనా పేపర్ వర్క్ కావాలన్నా ఏం కావాలన్నా తొందరగా చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఊరు లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాం అనమాట. రైట్ సైడ్ ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళే దారి, ఈ దారిలోనే మా పక్కన లెఫ్ట్ సైడ్లో పోలీస్ స్టేషన్ అనమాట. మాకు అన్నీ దగ్గరగా ఉంటాయి. పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ ఆఫీసు, గ్రామ పంచాయతీ, సచివాలయము, ఎండిఓ ఆఫీసు, గ్రంథాలయం అన్నీ ఒక దగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇది మా వీధి అనమాట. మా వీధి అంటే మా వీధి పేరు జామ వీధి. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతుంది. ఇక్కడ ఎంట్రన్స్ అయిన తర్వాత మీకు కనిపిస్తుంది కదా, ఇది మంచి నుయ్యి అంటారు అనమాట. ఇక్కడ చిన్నప్పుడు కూర్చొని ఎక్కువ బాగా కనుక్కుంటాను, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేసేవారు. అలా ఎంట్రన్స్ అవుతున్న కొద్ది మనకి ఎదురుగా వస్తుంది చూసారా, ఎదురుగా వచ్చేది రామాలయం అనమాట. ఆ రామాలయం నుంచి రైట్ సైడ్లో వచ్చేస్తే మా ఇంటికి దారి. ఇది చూడండి, ఈ దారి చూడంగానే నాకు ఎక్కడో తెలియని ఆనందం అనమాట. చిన్నప్పుడు ఇదే రోడ్లలో మా ఫ్రెండ్స్తో నేను ఆడుకొని తిరిగే రోడ్లు అనమాట. అలాగే మీకు ఈ వీడియో నచ్చుతుందని కోరుకుంటూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నేను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక కొత్త వీడియోతో ఇంకొకసారి మనం కలుద్దాం.